ఈరోజు ఆగస్టు 1వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులకు కీలకమైన వార్త అయితే వచ్చింది. చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తూ కొత్త రేట్లను అయితే విడుదల చేయడం జరిగింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఈరోజు గణనీయంగా తగ్గాయి. ఢిల్లీ నుంచి పాట్నా వరకు ఉన్న వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున ఉపశమనం అయితే లభించింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఈ రోజు ఏకంగా ₹192 వరకు తగ్గింది. కోల్కతాలో వ్యాపారులకు అత్యంత పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అక్కడ 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై ఏకంగా ₹209 కోత విధించారు. ఢిల్లీ నగరంలో 19 కేజీల సిలిండర్ ధరను ₹202 తగ్గించారు. ఈ సవరణతో కోల్కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ కొత్త ధర ₹2872.50గా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్స్ అవ్వచ్చు, అలాగే రెస్టారెంట్స్, క్యాటరింగ్ సంస్థలతో పాటు ఇతర వాణిజ్య సంస్థలకు చమురు కంపెనీలు ఇచ్చిన గొప్ప బహుమతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియా ప్రాంతాల్లో తీవ్ర యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా చమురు మార్కెట్లో తీవ్ర అనిశ్చితి కూడా ఏర్పడింది. ఈ ప్రతికూల పరిణామాలతో కమర్షియల్ సిలిండర్ ధరలు గతంలో వరుసగా భారీగా పెరిగిన సిచ్యువేషన్స్ ఇప్పుడు హోటల్ నిర్వాహకులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా తగ్గించిన ధరల వల్ల వ్యాపార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. నిర్వహణ వ్యయం తగ్గడంతో వ్యాపారులకు పెద్ద ఊరట కూడా లభించినట్లయింది. ఇక్కడ జూలై 1వ తేదీన కూడా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల ధర బాగా తగ్గినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. వరుసగా ధరలు తగ్గడం ఇది 2వ నెల కావటం విశేషం. ఢిల్లీ పరిధిలో కేవలం 2 నెలల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ల ధర ఏకంగా ₹375.50 మేర తగ్గడం పెద్ద విషయంగా కూడా మారింది. అంతకుముందు ఈ ఏడాదిలోనే కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా ₹1580.50 వరకు పెరిగింది. ఆ తర్వాత జూలై నెలలో ₹183.50 మేర ధరను తగ్గించారు. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీన మరోసారి ₹200కు పైగా తగ్గడంతో వ్యాపారులకు కొంత ఊరట లభించింది. వ్యాపారులకు శుభవార్త వచ్చినప్పటికీ గృహ వినియోగదారులకు ఎలాంటి ఉపశమనం అయితే ఇక్కడ లభించలేదు. ఇంటి కోసం వాడే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలు అయితే ఎలాంటి మార్పులు చేయలేదు కేంద్రం. సాధారణ వినియోగదారులు పాత ధరలకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు చమురు సంస్థలు ధరల తగ్గింపు వెసులుబాటు కల్పించలేదు. మరొక వైపు ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా వచ్చింది. ఉజ్వల లబ్ధిదారులు ఈ విషయాన్ని వెంటనే గమనించాలి. ఏప్రిల్ 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ మధ్య మీరు ఇప్పటికే 4 సిలిండర్లను రీఫిల్ చేస్తుంటే ఈ ఆగస్టు నెలలో మీకు సబ్సిడీ అయితే లభించదు. అలాంటి వారు సాధారణ వినియోగదారుల పూర్తి ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల లబ్ధిదారులకు కేవలం 4 సిలిండర్లపై మాత్రమే ఒక్కొక్కరికి ₹300 సబ్సిడీని అయితే అందిస్తూ ఉంది. గతంలో 9 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ సదుపాయం ఉండేది. ఆ తర్వాత ఆ సంఖ్యను 6కు తగ్గించారు. ప్రస్తుతం కేవలం 4 సిలిండర్లకే పరిమితం చేయడం జరిగింది. చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెల కూడా 1వ తేదీన అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరల ఆధారంగా సమీక్ష చేపడతాయి. ఈ నెలాఖరు వరకు ఇవే ధరలు అమల్లో ఉంటాయి. ఈ ధరల తగ్గింపు వ్యాపార రంగానికి గొప్ప ఉపశమనాన్ని తెచ్చిపెట్టింది. గృహ వినియోగదారులు రాబోయే రోజుల్లో సిలిండర్ ధరలు తగ్గుతాయని కూడా ఆశిస్తూ ఉన్నారు.